అందరికీ నమస్కారం ప్రేక్షకులారా. ఈ రోజు సరసము విరసము కొరేకి అనేటువంటి పద్యము సుమతి శతకంలోని పద్యం గురించి పంతులు గారు మనకు వివరిస్తారు. ముందుగా పంతులు గారిని ఆహ్వానిద్దాము. ఇకపోతే మనకి ముఖ్య అతిథులు బాబు గారు కామన్ గా వచ్చేస్తారు, మోడీ గారు వస్తారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వెనువెంటనే వచ్చేస్తారు. గతంలో ఒకరినొకరు ఎలా దూషించుకున్నారు, ఎలా పిసుక్కున్నారు, ఎలా రక్కుకున్నారు అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాము. నాడు నేడు అనే కార్యక్రమం లాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. పంతులు గారు సుమతి శతకం పద్యంతో ప్రారంభిస్తారు. పంతులు గారు మీ పద్యము మొదలు పెట్టండి. సరసము విరసము కొరకి పెరుగుడ విరుగుడ కొరకి తథ్యము సుమతి. పంతులు గారు మీరు చెప్పింది నిజమే. పెరుగుట విరుగుట కొరికి అప్పుడే మోడీ గారు బాబు గారు చిరునవ్వులు చిందిస్తారు. ఒకరికొకరు పుష్పగుచ్చం ఇచ్చుకుంటారు, ఆలింగనం చేసుకుంటారు, హత్తుకుంటారు, తర్వాత వెన్నుపోట్లు పొడుచుకుంటారు. ఇవన్నీ మనము చూస్తున్నాం కదా పంతులు గారు. ఇట్స్ కామన్. ఎప్పుడైనా సరసం వస్తే ఏదో ఒక రోజున మళ్ళీ విరసం వస్తుంది. అంటే అబ్బో నాతో ఎంత స్నేహంగా ఉంటాడండి, ఆయన ఎంత గొప్పవాడండి. కట్ చేస్తే और ये पोलावरम प्रोजेक्ट किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. ఆహా మోడీ గారు, మీరు మా బాబు గారు ఎంత మహానటులు. మీకు అస్కారు ఎక్కువ, తుస్కారు తక్కువ, కాబట్టి మీకు తుస్కార్ అవార్డులు గ్యారంటీ. ఇకపోతే మా బాబు గారు 2019లో నటించినటువంటి మహా చిత్రము ఇప్పుడు చూద్దాం, మొదలు పెట్టండి. కట్ చేస్తే కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాను అడిగారు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. నాకంటే మొన్న వచ్చాడు రాజకీయాలకి నరేంద్ర మోడీ, నా కథలు నేర్పిస్తున్నాడు. ఉందా సిగ్గుందా ఆయనకు? సిగ్గు లజ్జ, ఒక స్థానం, ఏం గౌరవం లేని వ్యక్తి. గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 టైమ్స్ బెటర్ తమ్ముళ్ళు. అదే వాళ్ళ యొక్క స్తోమత. ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే, మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప పొట్ట కొట్టినా నిజం ఎప్పుడూ మాట్లాడు తమ్ముళ్ళు. అలాంటి ప్రధానమంత్రి కట్ చేస్తే ఎన్టీఆర్ గారు కా సపనా పూరా కర్నా హై. చంద్రబాబు గారు, బ్రదర్ పవన్ కళ్యాణ్, ఇది మనము చెయ్యాలి. నాన్న చిట్టి, బాబు చిట్టి, ఇది మనమే చెయ్యాలి. మోడీ గారు, మీకు మీ కూటాల కూటమికి సిగ్గు లజ్జా లేదు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మీరే చేస్తూ ఉంటారు. అప్పుడే తుక్కుంటారు, అప్పుడే పిసుక్కుంటారు, అప్పుడే మరుక్కుంటారు, అప్పుడే తన్నుకుంటారు, అప్పుడే హత్తుకుంటారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు నలిగిపోయారని చెబుతున్నారు. ఎలా నలిగిపోయారు కొంచెం మాకు చెప్పండి. నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన, నలిగిపోయారు. జైల్లో చూశాను. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన. మంచి రోజులు. పవన్ కళ్యాణ్ గారు, మీరు అలా చేతులు పట్టు పిసుకడం ఏమీ బాగోలేదు. ఎన్ని సంవత్సరాలు పిసుకుతారు అలాగా? నలిగిపోయారు కానీ అయినా నలిగిపోవడం ఏమిటండి పవన్ కళ్యాణ్ గారు? నాకు ఎందుకో అసహ్యంగా అనిపిస్తుంది నలిగిపోవడం అంటే. ఇకపోతే మా చిన్నబాబు గారు వచ్చారు, నాన్నగారిని జైల్లో పెట్టి ఏమి పీకారు అని అడుగుతున్నారు. చెప్పండి చిన్నబాబు గారు, ఏమి పీకారు వారు? అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఎవరేది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కట్ చేస్తే ఆయన అసలు ఇప్పుడు దాకా పార్టీ పెట్టారండి. ఆయన ఎవరో చేసిన పార్టీ, వాళ్ళ మావయ్య గారు చేసిన పార్టీ. అది దొడ్డిదారి వచ్చి టక్ పని దూరేసి నువ్వు కాదు వెళ్ళిపోండి. పాపం ఆయన బాధపడ్డారు. ఆయన
ఆ హృదయవేదంతో చనిపోయారు. అలాంటి పార్టీలో కూర్చొని వీళ్ళ వల్ల రాజకీయం పెద్దవాళ్ళు అయిపోయారు. చంద్రబాబు గారు పెద్ద ఆయన అయిపోయారు. ఆయన నాకు తెలిసి ఒకటి గౌరవరీత్యా పెన్షన్ ఇచ్చి ఆయన రాజకీయాల నుంచి విరమణ చేయడం చాలా మంచి పని. చేస్తే ఇలాంటి నీతి లేని వ్యక్తులు కూడా నా మీద వేలెత్తి చూపించే పరిస్థితికి వచ్చారంటే అదే బాధేస్తుంది. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అత్తారింటికి పోతారు తప్ప ఎక్కడికి పోలేదు. మనిషి మంచోడే, గుణమే గుడిసేడు. మనం కలుపుతామా భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీని? చస్తాం కానీ ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఎప్పటికీ విలీనం చేయం. చేస్తే సర్వము సిగ్గు లజ్జ అన్ని ఇడిచిపెట్టిన బాబు గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒకరినొకరు ఎలా దూషించుకున్నారో చూద్దాము. చిన్నబాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అన్ని విషయాలు కూడా తెలుసుకుందాము. మొదలు పెట్టండి గత చరిత్ర. ఇప్పుడు మాట్లాడలేదు. నేను కేంద్ర ప్రభుత్వం పైన విభేదించిన తర్వాత నా మీద విమర్శలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాత్రం నేను చెడు వ్యక్తిగా మీకు కనపడుస్తున్నానని అడుగుతున్నా. నేను పవన్ కళ్యాణ్ ఆయన నన్ను విమర్శిస్తున్నాడు కాబట్టి వాస్తవాలు కూడా చెప్పాలి. ఎక్కడ అవినీతి ఉందో రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నారు. ఒక్కసారి వచ్చి ఇక్కడ మాంగనీస్ మైకులు ఇక్కడ మాంగనీస్ గనులు చూడండి. ఇన్ని భూ కబ్జాలు, మైనింగ్ మీకు లైసెన్స్ లేకుండా మైనింగ్ చేస్తున్నారు. మీ 40 ఏళ్ల సుదీర్ఘమైన అనుభవం అవినీతికి చట్టబద్ధత కల్పించారు. అదే మీ 40 ఏళ్ల అనుభవం రాష్ట్ర ప్రజలకి చేసింది జరిగింది. ఉద్యోగ అవకాశాలంటే మీ అబ్బాయి లోకేష్ ఉద్యోగం ఇవ్వడం కాదు, మొత్తం ప్రజలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి పడుతున్నారు. మీరు ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం, నేను ప్రజల్ని రెచ్చగొట్టను, చాలా బాధ్యత గలవాడిని. నిజంగా నేను రెచ్చగొట్టాలి అంటే నేను ఎలా రెచ్చగొట్టాలో నాకు బాగా తెలుసు. ఆహా, పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా నిజాలు చెప్పారు. నీ బతుకంతా ఒకరిని రెచ్చగొట్టడమే కదా నీ బ్రతుకులు. నువ్వు చేసిందేంటి? ఈ 14 సంవత్సరాలు ఒకరిని రెచ్చగొట్టుకుంటా ప్యాకేజీలు దొబ్బుతూనే ఉన్నావు కదరా పావలా. చేస్తే పెరుగుట విరుగుట కొరకి. పెరుగుట అంటే బాగా ఐశ్వర్యాన్ని సంపాదించుకుని అబ్బో ఆయన ఎంత పెద్దవాడైనాడండి అంటారు. నా ఆస్తి 1,00,000 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు. అలా వచ్చినటువంటి సంపద నిలిచేది కాదు. ఏదో ఒక నాటికి అది తరుగుపోతుంది సుమా. పెరుగుట విరుగుట కొరకి తథ్యము సుమతి. పంతులు గారు ఎంత చక్కగా చెప్పారు. పెరుగుట విరుగుట కొరకే మా బాబు గారికి లక్షలు కాదు కోట్లు ఉన్నా గాని ఆయన పీకేదేముండదు. సమయం వచ్చినప్పుడు 1000 కొట్లు తిన్న రాబందు గాలివానకు కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోవడం గ్యారంటీ. మీరు చెప్పింది అక్షర సత్యం. ఇకపోతే మా చిన్నబాబు గారు కార్యకర్తలను ఉద్దేశించి ఎంతో అనర్గళముగా ఎన్నో విషయాలు చెప్పారు. చిన్నబాబు గారు మీరు మొదలు పెట్టండి మీ సొల్లు. అబద్ధం తీయగా ఉంటుంది, నిజం కొంచెం చేదుగా ఉంటుంది. నేను నిజం చెప్పేవాడిని. చిన్నబాబు గారు మీరు ఎప్పుడు నిజాలే చెబుతారు. మీ నిజాలన్నీ కూడా ఎంతో తీయగా ఉంటాయి. కొన్ని నిజాలు చెప్పండి. మీ తీయటి నిజాలు వినాలని చెప్పి ప్రేక్షకులందరూ ఎంతో ముచ్చట పెడుతున్నారు. ప్లీజ్ చెప్పండి చిన్నబాబు. చక్కెరేసావా? అది ఉంది. ఉంది. చిన్నబాబు గారు ఎంతో చక్కగా తీయగా చెప్పారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అనేది అసలు ఇక ఉంటుందా లేదా భవిష్యత్తులో? దీని పని అయిపోయిందని అందరూ అంటున్నారు. మీరేం చెబుతారు చిన్నబాబు గారు? తెలుగుదేశం పార్టీ ఉండదన్నారు. కొంతమంది పార్టీ వీడి వెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. రాబోయే 10 కాదు కదా 100 సంవత్సరాలు ఈ భూమి పైన ఉంటుంది. అవునా? నిజమా? ఓకే, చెప్పండి ఎవరండి మీరు? సమయం లేదు మిత్రమా. చిన్నబాబు గారు దేనికి సమయం లేదు చిన్నబాబు గారు? సరదాగా ఆస్ట్రేలియా వెళ్లి గత స్మృతులన్నీ గుర్తు చేసుకుని బీచ్ల్లో తిరగాలనిపిస్తుడానికి సమయం లేదా? లేకపోతే మామయ్య బాలయ్య గారు వేసే మ్యాన్షన్ హౌస్ ఏదైనా గుర్తొచ్చి మీకు కూడా అవన్నీ కూడా అలవాటయ్యా ఏమిటి? మీరు భలేవారు. సమయం లేదని అనకండి చిన్నబాబు. సమయం లేదు, యుద్ధమే, సమరమే, అయిపోయింది నీ పని.
చిన్నబాబు గారు పని అయిపోయిందని అనకూడదు, మీరెన్నో మూటలు కట్టాలి. నాకు ఇప్పుడు అర్థమైంది, సమయము లేదు మిత్రమా అంటుంటే మూటలు కట్టి సింగపూర్ తోలడానికి సమయం సరిపోదని కొంచెం హర్రీగా ఉన్నట్టున్నారు. ఎందుకైనా మంచిది గబగబా మూటలు కట్టేసి అమ్మగారు మీరు అయ్యగారు అందరూ కలిసి సింగపూర్కు మూటలు తోలండి. ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోదు. చిన్నబాబు గారు మీకేమైంది? చిన్నబాబు గారు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. నా ప్యాంటు బ్యాక్ సైడ్ అంతా డ్యామేజ్ అయిందంటున్నారు. ఏమైంది చిన్నబాబు గారు మీకు చెప్పండి. ఫ్లూట్ జింక ముందు లేదు, సింహం ముందల కాదు. ఫ్లూట్ జింక ముందు లేదు, సింహం ముందల కాదు. నీ మామ పర్రి పోరా. చిన్నబాబు గారు మీ మామగారు అదే మీ మేనమామ గారు. మీ అంశన మీరు పుట్టినట్టుగా ఉంది. మేనమామ అంశంలో పుట్టినందుకు మీరు ఎంత గొప్పవారయ్యారికపోతే మీ మామ బర్రే అంటున్నాడంటే బాలయ్య గారు ఎంత చక్కగా తిట్టుకుంటున్నారు. ఇకపోతే మీ బాలయ్య మామయ్య గారు ఎంత గొప్పవారు, ఆయన ఎంత పరమ పవిత్రుడు, కొంచెం మాకు చెప్పండి చిన్నబాబు. జై బాలయ్య. ఆయన అంత పవిత్రమైన వ్యక్తిని నేను ఏనాడు చూడలా. ఆయన అంత పవిత్రమైన వ్యక్తిని నేను ఏనాడు చూడలా. చిన్నబాబు గారు మీరు సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశారు. మీ నాన్నగారు మీరు ఏంటి ఇంత పరమ పవిత్రమైనటువంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదా? కడుపు గంధం తిన్నావా, చుద్దం తిన్నావురా చిన్నబాబు? నీ బతుకుసేడా, ఆడిది ఒక నోరా, ఆడిది ఒక బతుక, ఆడిది ఒక యాక్షణ, ఆడి మనిషి జన్మ. ఆడవాళ్ళ పిల్లల పిసుకుతూ బతికే వాడిది ఒక బతుక, వాడికి మనిషి జన్మని ఎవరూ కూడా ఈ రాష్ట్రంలో అనుకోవడం లేదు. అటువంటి వాడు నీకు మామైనంత మాత్రాన, నీకు మేనమామైనంత మాత్రాన ఆడు పరమ పవిత్రుడా? వాడి బతుకు చెడా, నీ బతుకు చెడా, నీ బాబు బతుకు చెడా, నీ బతుకులు చెడా. దిగమంటారా? ఉన్నారంటే ఎప్పుడు కూర్చొని వేద శాస్త్రాలు, నాన్నగారు డైలాగులు, ఆరంగారావు గారు ఈ అక్కినేని తొక్కినేని అన్ని కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నాకు బ్రహ్మకి పెళ్ళై 19 సంవత్సరాలు అయింది. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? అసలు ఆశ్చర్యం వస్తుంది, ఒక వ్యక్తి అంత సింపుల్గా ఉండగలుగుతామని. నేను కూడా అంత సింపుల్గా ఉండలేను స్వామి. ఒక పద్ధతి ప్రకారం మనం పని చేసుకుంటూ వెళ్తున్నాం. నీ బతుకు నువ్వు, నీ బతుకు చెడ. కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. నీ అమ్మ మూడు. నాగండి ఆప్షన్ ఇవ్వాలి. బాబాయ్ని లేట్ వేసింది ఎవరు? బాబాయ్ హత్య ఎవరు చేశారు? నేనే కదా. చిన్నబాబు గారు నాన్నగారు ఏం చెప్పారు? బాబాయిని నేనే చంపానని చెబుతుంటే మీకు ఇంకా నమ్మకం కుదరటం లేదా? బాబాయిని చంపింది మీ నాన్నగారే. ఆయనకు కూడు పెట్టకుండా, వైద్యం అందించకుండా పూర్తిగా పిచ్చివాణ్ణి చేసేసి, గృహానికి పరిమితం చేసేసి, ఆయన ఉసురు తీసుకుని ఆయన ప్రాణాన్ని తీయడానికి కారణము నువ్వు, నీ బాబని ఈ యావత్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇకపోతే నీ బాబు సైకో అంట కదా, చెప్పు కొంచెము. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నీ అమ్మ మూడు. ఎర్ర బుక్ లో 3 పేజీలనే, ఇంకొన్ని చాలా పేజీలు. పెరుగుట విరుగుట కొరకి తథ్యము సుమతి. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. పెరుగుట విరుగుట కొరకి ఎగిరెగిరి వస్తున్నారు. నేను ఎవరిని వదిలిపెట్టాను. పెరుగుట విరుగుట కొరకి తథ్యము సుమతి. ఈజ్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. నేను అనుకుంది అన్నీ అవ్వవు. చిన్నబాబు గారు ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో భగవంతుడికి తెలుసు. నీకు పోయే కాలం వచ్చింది. ఎగిరిగిరి పడుతున్నది ప్రజలు కాదు, నువ్వేరా ఎగిరిగిరి పడుతున్నావు. ఎగిరిగిరి పడ్డావంటే గ్యారెంటీ నీ పని అయిపోయిందని నాకు అర్థమవుతుంది. పెరుగుట విరుగుట కొరకే నీకు పోవు కాలము దాపరించినది. అందరికీ రోజుగారము బాయ్.